ఐబొమ్మ రవి నిన్నంతా ఈ న్యూస్ని చూస్తున్నాం. రవి అన్న అబ్బాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే సినిమా వాళ్ళందరూ వచ్చారు, సజ్జనార్ సార్ వచ్చారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు ఈ ఐబొమ్మ రవి అని అంటే వైజాగ్ చెందిన అబ్బాయి. చక్కగా వాళ్ళది ఒక మంచి ఫ్యామిలీ. కానీ ఈ అబ్బాయి ఎందుకు ఈ చెడు మార్గంలోకి వెళ్ళాడు? ఈ సినిమాల్ని పైరసీ చేయడము, బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయడము, అసలు కుటుంబానికి దూరంగా ఉండడం, ఏంటి ఇన్ని కోట్లు డబ్బులు సంపాదించి ఏం చేశాడు? నిజంగా అబ్బాయి స్టోరీ వింటుంటే నిజంగా ఆశ్చర్యం కలిగించింది. తండ్రి చూస్తే పాపం మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి, మనలాగానే చిన్న ఇంట్లో ఉంటూ తన ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ అబ్బాయి డిగ్రీ చదువుకుని ఒక మంచి ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ రకంగా తయారయ్యాడు అనేది కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు పోలీసులు చెప్తుంటే ఆ అబ్బాయి బుర్రే అనిపించింది. నెటిజన్లు అందరూ కూడా ఈ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ అబ్బాయిని నెగిటివ్గా మాట్లాడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అబ్బాయికి సపోర్ట్గా ఉన్నారు. మరి అతను చేసింది తప్పుడు పని అయినా కూడా ఎందుకు ఇంతమంది జనాలు ఆ అబ్బాయికి సపోర్ట్గా నిలబడ్డారు? సినిమాల గురించి వచ్చింది. ఈ రోజుల్లో సినిమాలు సామాన్యులు ఎవరన్నా సరే థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి ఉందండి. అంతంత రేట్లు పెంచేస్తే చాలామంది థియేటర్కి వెళ్ళడమే మానేశారు. ఒకప్పుడు వారానికి ఒకటి కొత్త సినిమా వస్తే ఒకటికి 4 సార్లు వెళ్ళి మరీ చూసేవారు అభిమానులు. కానీ ఒక్కసారి వెళ్ళడానికే దిక్కులేని పరిస్థితి అయిపోయింది. సంక్రాంతి పండుగ వచ్చిందనంటే 3-4 సినిమాలు రిలీజ్ అయ్యేవి. రోజుకొక సినిమా కింద వెళ్ళి చూసేవారు. మంచి హీరో సినిమా వచ్చింది అని అంటే చక్కగా అందరూ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేవారు. ఈవేళ సినిమాకి వెళ్ళాలని అంటే వెనక ముందు చూసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా అందరూ ఈ ఓటీటీలో వస్తుంది కదా, కొద్ది రోజులు ఆగి చూద్దాంలే అని అలా ఇంట్లో ఉండిపోయి చూడకుండా ఉండేవాళ్ళు కొంతమంది. అయితే ఈ యూత్ పిల్లలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హీరోల్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పైరసీ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర షేర్ చేసుకోవడం, టెలిగ్రాముల్లో దొరకడం, ఇలాంటివన్నీ చూసేసి ఎవరు కూడా థియేటర్కి వెళ్ళట్లేదు. పరిస్థితి ఆ రకంగా అయిపోయింది. అబ్బాయికి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ అంటున్న మాట ఏంటనంటే, ఈ అబ్బాయి చేసింది మంచి పనే. ఈవేళ ఈ అబ్బాయిని తీసుకువెళ్ళి అరెస్ట్ చేశారు, కరెక్టే. రేపు పొద్దున్న ఇంకొకడు పుట్టుకొస్తాడు, అప్పుడు వాడిని ఏం చేస్తారు? ఒక్కడితోటి ఇదేమీ ఆగిపోదు. ఇలాగే ఎవడో ఒకడు వచ్చి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు సినిమా టికెట్ రేట్లు తగ్గించేంత వరకు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఇంకొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు అని అంటే, అసలు ఎవడు తీయమన్నాడు? ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీయమని మేము అడిగామా? మీరే సినిమాలు మీ బిజినెస్ కోసం, మీ సంపాదన కోసం మీరు సినిమాలు తీసేసి రిలీజ్ చేస్తున్నారు. మా దగ్గర జనాల దగ్గర డబ్బు తీసుకుందామని చెప్పేసి టికెట్ రేట్లను పెంచేశారు. ఎవడు అడిగాడు ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీయమనని? ఇంకొంతమంది ఏమంటారనంటే, వీడు చేసింది మంచి పనే, మరి సినిమాలు చూసే పరిస్థితి లేదు కాబట్టి అలా చేశాడని చెప్పేసి ఇంకొంతమంది. ఇలా రకరకాలుగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ అబ్బాయి కుటుంబ విషయానికి వస్తే తల్లి తండ్రి ఉన్నారు, ఒక కూతురు ఒక కొడుకు. కూతురికి పెళ్లి చేశారు, అల్లుడు కూతురు చక్కగా ఉన్నారు. ఈ అబ్బాయి తల్లిదండ్రికి ఏవో విభేదాలు ఉన్నాయి. మొదటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి. పాపం తల్లి వీళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. తండ్రి కూడా భార్యను వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయి ఆయన ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ కొడుకుని డిగ్రీ వరకు చదివించాడు. నేను హైదరాబాద్ వెళ్తాను నాన్న, నేను అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుంటానని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయిపోయిందంటే ఈ అబ్బాయి ఇంటి నుంచి వెళ్ళిపోయి. ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాడంట నాన్నతోటి. నాన్నేమో BSNLలో ఉద్యోగం చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ఆయన రిటైర్ అయిపోయాడు. నెల ఫెన్షన్ వస్తుంది. ఆ ఫెన్షన్ పెట్టుకుని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంకా కుటుంబానికి బాధ్యతగా పట్టించుకునే వాళ్ళు లేరు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని అనగానే పిల్లలకి పెళ్లి చేయడం మన బాధ్యత కదా, తనకి ఇష్టమైన అమ్మాయినే చేస్తానని చెప్పేసి ఆ ప్రేమించిన అమ్మాయికి ఇచ్చే పెళ్లి చేశారు. ఒక పాప కూడా పుట్టిందంట. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆ పాప ఉంది. అయితే ఈ రవికి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి ఆ భార్యకు కూడా విడాకులు ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు భార్యతో కూడా కలిసి ఉండట్లేదు. ఈ అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి ఉండట్లేదు, అక్కడ అక్క దగ్గర లేదు, అటు ఏమో చేసుకున్న భార్య దగ్గర లేదు, ఇంకా ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఆ అబ్బాయి కూడా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు ఐబొమ్మ అని వెబ్సైట్లు పెట్టేసి సినిమాల్ని డౌన్లోడ్ చేసేసి అందరికీ టెలిగ్రాముల ద్వారాగా పంపిస్తున్నాడు. మెయిన్ ఏంటంటే ఇందులో బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తున్నాడు. అసలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చెయ్యొద్దు అని గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నాం. పైకి మాత్రం సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానేశారు. ఇక్కడ రహస్యంగా ఈ సినిమాలతో పాటు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోషన్ అయిపోతున్నాయి. చూడండి లోపల ఎన్ని జరుగుతున్నాయో చూడండి. మనం నిన్న కూడా చూసారండి, ఒక అబ్బాయి అక్కని చంపేశాడు. దేనికి కారణం అని అంటే బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయాడు. ఈ ఆన్లైన్లో అప్పులు చేసేసుకుని 7 లక్షల రూపాయలు అప్పులు
అప్పులు చేసి బెట్టింగ్ యాప్స్లో పెట్టాడు. ఆ డబ్బులు పోయే ఇప్పుడు అప్పులు తీర్చాలని చెప్పేసి అక్క దగ్గర బంగారం కొట్టేయడం కోసం నిన్న అక్కని చంపేసి బంగారాన్ని ఎత్తుకు వెళ్ళిపోయాడు. నిన్న ఆ సంఘటన కూడా చూసాం. ఇలాంటివి ఎన్ని చూసామండి. యూత్ పిల్లలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూసాం. అసలు ఈ బెట్టింగ్ యాప్ భూతం అసలు ఉండకూడదు అని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం మారుమోగిపోయింది మొన్నటి వరకు. కానీ రహస్యంగా లోపల జరిగిపోయేవి కొన్ని ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయి చేసింది తప్పే, కాకపోతే సినిమాల పరంగా మాట్లాడుతున్నారు అందరూ కూడా. పోలీసులు సినిమా వాళ్ళు తప్పుపట్టే విషయం ఏంటంటే, మేము కోట్లు పెట్టి సినిమాలు తీసాము, మా సినిమాలన్నింటినీ ఇలా రిలీజ్ చేసేసి మాకు నష్టాన్ని కలిగించాడని సినిమా హీరోలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే అబ్బాయి చేసింది తప్పే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళని చాలా మందిని గతంలో అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పటికీ కూడా కేసులతోటి తిరుగుతున్నారు. ఇంకా అలాంటివన్నీ జరిగాయి, మనం చూసాం. అని ఈ అబ్బాయి ఎన్ని కోట్లు సంపాదించాడని అంటే 3 కోట్లు అని చెప్తున్నారు, 300 కోట్లు అని చెప్తున్నారు. ఇంతంత డబ్బు సంపాదించాడు. కుకట్పల్లి మూసాపేటలో ఒక అపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక ఆఫీస్ లాగా పెట్టాడు. మొత్తం కంప్యూటర్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి అన్నీ చేస్తూ ఉంటాడు, విదేశాలకు తిరుగుతూ ఉంటాడని ఇలా పోలీసులు చెప్తున్నారు. ఆ అబ్బాయికి ఏంటంటే కుటుంబంతో సంబంధాలు సరిగ్గా లేవు, కానీ డబ్బు సంపాదించాడు కోట్లలో. ఆ అబ్బాయి డబ్బులు ఏమన్నా బయటకు తీసి ఖర్చు పెడుతున్నాడని అంటే ఏమీ ఖర్చు పెట్టట్లేదు. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళలాగానే ఉన్నాడు. తండ్రి చూస్తే మామూలుగానే ఉన్నారు. అక్క కానీ వాళ్ళ భార్య కానీ ఎవరికి కూడా డబ్బుని అనేది ఇవ్వట్లేదు. కానీ చూస్తే ఆ అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడో, కానీ తన జీవితాన్ని ఎందుకు ఈ రకంగా పాడు చేసుకున్నాడో అర్థం కావట్లేదు. ఇంకొంతమంది అందరూ అంటున్న మాట ఏంటంటే, ఆ అబ్బాయి దగ్గర చాలా తెలివి ఉంది, టెక్నాలజీ బాగా వచ్చు. ఆ అబ్బాయికి గవర్నమెంట్ ఇలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు, ఇలాంటి వాళ్ళని చక్కగా ఉపయోగించుకొని అలాంటి వాళ్ళకి ఒక ఉద్యోగం ఏదైనా ఇచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుని, ఇప్పుడు స్కాములు ఎన్ని జరుగుతున్నాయి, ఈ లింకులు నొక్కండి ఆ లింకులు నొక్కండి అని సైబర్ నేరగాళ్ళు ఎన్నో మోసాలు చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా ఈ అబ్బాయికి బాగా తెలుసు. చక్కగా ఇలాంటివన్నీ నివారిస్తే బాగుంటుంది. ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి లోపలేసినంత మాత్రాన ఏం ఉపయోగం ఉందని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. నిజమే, ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర తెలివి చాలా ఉంది, టెక్నాలజీ గురించి బాగా తెలుసు. ఇప్పుడు ఈ జనాలు అలా చెప్పారు అనుకోండి, పోలీసులు ఏమన్నా కూర్చోబెట్టి అబ్బా నీ దగ్గర తెలివి బాగా ఉంది, నువ్వు ఇదేంటో చూడు అదేంటో చూడని ఆ అబ్బాయిని అడిగి చేయిస్తారా చెప్పండి? ఎవరూ చేయించారు, తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. చూడండి, ఆ అబ్బాయి చదువుకుంది డిగ్రీ అయినా కూడా మైండ్ సెట్ చూడండి ఎంత తెలివిగా వాడాడో. అంటే ఆ బుర్ర చూడండి ఎంత షార్ప్గా ఉందో. అందరూ చదువుకున్న వాళ్ళైనా కూడా ఆ టెక్నాలజీ గురించి అంత పట్టు ఉండదు కొంతమందికి. ఏదో కోర్సు నేర్చుకుంటున్నానని తండ్రికి చెప్పాడు. పాపం చాలా రోజులు ఆకలితో బతికాడు, డబ్బులు లేక బతికాడు అని చెప్పేసి తండ్రి చెప్తున్నాడు. కష్టాలు పడి ఉండొచ్చు, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కుటుంబంలో తగాదాలు గొడవలు ఇవన్నీ ఆ అబ్బాయి మీద ప్రభావం చూపించవచ్చు. ఎందుకంటే తల్లి దూరమైంది, తండ్రి దూరం అయ్యాడు, ఇటు భార్య దూరమైంది. ఇన్ని రకాల కారణాల వల్ల ఆ అబ్బాయి కొంచెం మైండ్ సెట్ బాగోకపోవచ్చు, కానీ డబ్బు మీద అత్యాశ అయిపోయింది. కొంచెం డబ్బు సంపాదిస్తూ ఉంటే ఇంకా సంపాదించాలన్న ఆలోచనతో సినిమాలన్నింటినీ ఇలా పైరసీ చేయడము, బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయడం, ఇంకా ఈ రకంగా డబ్బును సంపాదించాడు. ఇప్పుడు చూడండి, ఎంత డబ్బు సంపాదించినా కుటుంబంతో కలిసి ఉన్నాడా, భార్య పిల్లలతో ఏమన్నా కలిసి ఉన్నాడా, పోనీ తనేమన్నా ఎంజాయ్ చేశాడా? ఏమీ లేదు. పైగా పోలీసులకు కూడా సవాల్ విసిరాడు. మీరు నన్ను పట్టుకోలేరు, నేను ఎక్కడున్నానో మీకు దొరకనని ఏవో పోలీసులకు కూడా సవాల్ చేశాడంట. అయితే కొంతమంది ఏమంటున్నారంటే భార్య పట్టించింది ఇతన్ని అని అంటున్నారు. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ భార్య మీద ఎందుకు అనవసరంగా నిందలు వేయడం. కానీ ఏది ఏమైనా కానీ అన్ని కోట్లు సంపాదించాడు. ఒక తెలివిగల వ్యక్తి, టెక్నాలజీ గురించి బాగా తెలుసు. కానీ ఈ రకంగా వెళ్ళి జైల్లో కూర్చోవడం అయితే జనాలు ఎవ్వరికీ కూడా నచ్చలేదు. కానీ చట్టాలు అయితే ఒప్పుకోవు కదా. తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయ్యుండి పాపం ఆయన జీవితము సరిగ్గా లేదు, ఒంటరిగా బతుకుతున్నారు. ఏంటో ఈ అబ్బాయి జీవితం కూడా సరిగ్గా లేదు. కానీ ఏది ఏమైనా చూస్తే అబ్బాయి మాత్రం చక్కగా చాలా బాగున్నాడు, చాలా తెలివిగలవాడు. కానీ ఇలా చేయడం అయితే తప్పే. చట్టాలు ఊరుకోవు, అలాగే సినిమా వాళ్ళు కూడా ఊరుకోరు, కేసులు పెడతారు. కానీ లాస్ట్కి అబ్బాయి జీవితం చూడండి, తీసుకువెళ్ళి జైల్లో పడేశారు. ఎంత సంపాదించినా సుఖం లేని జీవితం అయిపోయింది. జనాలు వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అని అంటే ముందు సినిమా టికెట్ల రేట్లు తగ్గాలి. అవి తగ్గనంత వరకు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ రోజు వీడిపోతే రేపు ఇంకొకడు వస్తాడని చెప్పేసి నెటిజన్లు అందరూ కూడా ఈ రకంగా చెప్తున్నారు. చూద్దాం ముందు ఇంకా ఏం జరుగుతాయో.